ఆవకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక బౌల్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చిన్నుల్లిపాయలు 7, ఆవకాయ అరకప్పు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 4, హోల్ గరం మసాలా 1 స్పూను, పుదీనా 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. స్టవ్ నుంచి ఆవకాయ బిర్యానీ అన్నది చాలా సులువుగా మనం చేసేసుకోవచ్చు ఇంట్లో. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఆవకాయ పెడతాం కదా, సో అదే ఆవకాయ మీరు తీసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసి, నాకు చాలా ఇష్టమైన కాంబినేషను, చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది ఆవకాయ బిర్యానీయా అంటారు, బట్ అలా అనకుండా ఒక్కసారి ట్రై చేస్తుండీ ఆవకాయ బిర్యానీయా అంటారు. సో డిఫరెన్స్ ఉంటుంది. ఎనీవే ఆయిల్ వేడెక్కింది, బిర్యానీ ఆకు వేసుకుంటున్నాము. అది కొంచెం వేగిన తర్వాత మసాలా, హోల్ గరం మసాలా, టోటల్గా షాజీరా, లవంగా, దాల్చిన చెక్క, ఇలాచి అలాంటివన్నీ వేసుకున్నాము. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, ఓకే, పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసుకున్నాము. అలా అయితేనే బాగుంటాయి చూడడానికి కూడా. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి. సో మ్యామ్ ఈ స్టవ్ మీద పెట్టుకుందామా? ఇది కొంచెం మంట ఎక్కువ ఉంటుంది కదా. ఓకే, సో చక్కగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్లో ఫామ్ అవ్వాలా? కొంచెం ఎర్రగా వస్తే చాలు. అసలు ఇలా చూస్తే చాలా అసలు టెంప్ట్ అయిపోవడానికి సీరియస్గా. అంటే ఆ గ్రీన్ కలర్, వైట్ కలర్ మంచిగా ఆ క్లోజ్ కానీ, అంటే లవంగాలు అవి అన్నీ కానీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పుదీనా. బిర్యానీ అంటేనే పుదీనా అనేది చాలా అవసరం అనమాట. పుదీనా గ్యారంటీగా యాడ్ చేసుకుంటాము. ఓకే, కొత్తిమీర. అలా ఫ్రై అవుతుంటే భలే ఉంటుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా, చిన్న ఉల్లిపాయలు. అది చిన్న ఉల్లిపాయలు మనకి సపరేట్గా బయట దొరుకుతూ ఉంటాయి కాబట్టి చక్కగా చిన్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని అలా కలిపేసుకుంటే బాగుంటుంది. సో దట్ మనకి నీట్గా ఉంటుంది అనమాట. అంటే చిన్నుల్లిపాయలు అలా ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది కదా. ఈ చిన్నుల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదండి, లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది, ఆ టేస్టే బాగుంటుంది. సో అంటే 50% కుక్ అవుతుంది. అంటే మీరు మూత పెట్టేసిన వెంటనే, చేసిన వెంటనే మూత పెట్టేయాలి. కొంచెం ఒక్క నిమిషం మూత పెట్టేస్తే అది లోపల మగ్గిపోతాయి. సో మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందమ్మా. సో ఒక 2-3 మినిట్స్ అన్నారు కాబట్టి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దాము. మ్యామ్ ఒక 3 మినిట్స్ అయింది కదా, చూద్దామా ఒకసారి ఉల్లిపాయలు. సో వావ్ కదా, ఉల్లిపాయలు ఎంత పర్ఫెక్ట్గా మగ్గాయో. ఆవకాయ వేసేనా మొత్తం? ఆవకాయని కూడా వేసి ఇలాగా చేస్తారా ఫ్రై? కొంచెం కలపాలంతే, అదేం వేగక్కర్లేదు. అంటే దీనికి వెల్లుల్లి ఆవకాయ అని లేకపోతే మామూలు ఆవకాయ అని ఉంటుంది కదా? మామూలు ఆవకాయ, నార్మల్గా మన ఇంట్లో పెట్టుకుని మామూలు ఆవకాయనే కలుపుతున్నాం. వేసామా ఇప్పుడు రైస్? ఇంకా ఉప్పు వేయక్కర్లేదు ఎందుకంటే ఆవకాయలో ఆల్రెడీ ఆవకాయలో ఉప్పు ఉంటుంది. ఆఖరి మాత్రం కొద్దిగా ఉప్పు వేద్దాం. సో ఇప్పుడు ఇది నేను మిక్స్ చేస్తూ లైట్గా, వెరీ లిటిల్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. సరిపోయిందమ్మా? ఇంకేదన్నా? సరిపోయింది, అంతే. అంతేనా? ఓకే. ఆవకాయ బిర్యానీ చూసారా ఎంత ఈజీయో, చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకనే కాలేజ్ స్టూడెంట్స్ క్విక్గా టేస్టీగా ఉండే రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తుంది. ఇది అయిపోయింది కదా? ఇది అయిపోయింది, కట్టేయచ్చు. యా, సో అక్కడ పెట్టేసేస్తారా? ఓకే, ఆవకాయ బిర్యానీ. ఎస్. సో మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా పెట్టండి, వాళ్ళు కూడా తిని ఆనందిస్తారు. యా, 100% హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ ఇలాంటి రెసిపీ ప్రిపేర్ చేయొచ్చు కదా అని అడుగుతారు. ఓకే ఓకే. ఆవకాయ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక బౌల్, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, చిన్నుల్లిపాయలు 7, ఆవకాయ అరకప్పు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 5, ఉప్పు
తగినంత బిర్యానీ ఆకు, 4 హోల్ గరం మసాలా, 1 స్పూను పుదీనా, 1 కట్ట అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు. ఆవకాయ బిర్యానీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు, అలాగే ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని అవి వేగాక అందులో కట్ చేసుకున్న పుదీనా, కట్ చేసుకున్న కొత్తిమీర, చిన్న ఉల్లిపాయలు వేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. అవి కూడా మగ్గిన తరువాత అందులో ఆవకాయ వేసి కలుపుకొని దాంట్లో అన్నము, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆవకాయ బిర్యానీ రెడీ.